భానోత్ అనిల్ నాయక్ భద్రాచలం ఐటీడీఏలో గిరిజనుల పోడు భూముల సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులను తక్షణమే పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. సింగభూపాలం రెవెన్యూ విలేజ్ జామ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజనులు 35 సంవత్సరాలుగా భూములపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికీ వారికి హక్కు పత్రాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో కొంతమందికి మంజూరు చేసిన ROFR పట్టాలు పొందిన రైతులకు ఐటీడీఏ నిధులతో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ రోజు జామ్లతండా గ్రామ పంచాయతీ నుంచి గతంలో 2021-22లో గత పాలకవర్గంలో RFR పోడు భూములు సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా జామ్లతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు సరిగ్గా అవగాహన కల్పించడం పోవడంతో RFR పోడు భూములు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కాబట్టి దానికి సంబంధించిన కాపీలు, నకలు, జిరాక్సులు మొత్తం పిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. పిఓ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే, గతంలో సర్వే జరిగింది, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నరేంద్ర మోడీ స్కీమ్స్ నుంచి ఆయా ఫలాలు అన్నీ అందుతున్నాయి. కాబట్టి ఈరోజు కూడా మిగతా రైతులు కూడా జామ్లతండా గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి రైతులు దాదాపుగా 50 నుంచి 60 కుటుంబాలకి పోడు భూముల పట్టాలు కల్పించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆయా ఫలాలు ఏదైతే ఉన్నాయో, రైతు బంధు, రైతు బీమా, దానికి సంబంధించిన సబ్సిడీ, ఐటీడీ నుంచి వచ్చేటువంటి నిధులు, గిరిజనులకు వచ్చేటువంటి నిధులు, ఇవన్నీ ఆయా పట్టాల మీద ఏదైతే చెందుతాయో అని సకాలంలో పట్టాలు సర్వే జరిపించి సకాలంలో ఈ యొక్క పట్టాలు ఇష్యూ చేసి దానికి సంబంధించిన ఫలాలు అందేటట్టు కృషి చేయాలని ఐటీడీఏ పిఓ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీద కూడా పిఓ గారు సానుకూలంగా స్పందించారు. త్వరగా సర్వే జరిపించి ఈ ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా భావిస్తున్నాము.